హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతగానో ఉపయోగపడి మీరు ఇక్కడ చూడని ఎవరు చెప్పని మన మనీతో పాటు టైంని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త టిప్స్ని అయితే వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. నార్మల్గా మనము ఇల్లు కానీ బాత్రూమ్ కానీ మంచి స్మెల్ రావడం కోసం రూమ్ ఫ్రెషనర్లని లేదంటే బాత్రూంలో ఒడినల్ లాంటివి గట్ట వాడుతూ ఉంటాం కదా. అవన్నీ కెమికల్స్ ఉంటాయి అండ్ అలాగే కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇవేవి లేకుండా ఇంట్లోనే ఈజీగా తక్కువ ఖర్చుతో రూమ్ ఫ్రెషనర్ని తయారు చేసుకోవచ్చు. సో దీనికోసం నేను ఇక్కడైతే ఒక వాడలేని ఒక ప్లాస్టిక్ బాక్స్ ఉంటే తీసుకున్నాను చిన్నది. ఇందులో నాకు క్రిస్టల్ సాల్ట్ అనేది ఉంటుంది కదండి, రాళ్ళ ఉప్పు మనం వంటకు యూజ్ చేసేది. దాన్ని పిడికిడి వరకు కూడా చక్కగా వేసేసుకోండి. ఆ తర్వాత ఇందులో మనకి మంచి స్మెల్ రావడం కోసము ఏదైనా సాఫ్ట్ టచ్ కానీ కంఫర్ట్ కానీ అంటే మనము ఫ్యాబ్రిక్ కండిషనర్స్ అనేవి వాడుతూ ఉంటాం కదా బట్టలకి, దాన్ని ఈ విధంగా ఒక 2-3 స్పూన్ల వరకు కొంచెం ఎక్కువగానే వేయండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇది మొత్తం కూడా అంటే మనం వేసిన ఈ ఫ్యాబ్రిక్ కండిషన్ అనేది అడుక్కు వెళ్ళిపోతుంది. అస్సలు మనము బయట పెడితే ఆరిపోతుందేమో లేదంటే ఎన్ని రోజులు వస్తుందని డౌట్స్ ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. దీన్ని తీసుకుని వెళ్ళి మన బెడ్రూమ్లో ఎక్కడైనా లేదంటే బాల్కనీలో, లివింగ్ ఏరియాలో, హాల్లో, బాత్రూమ్ కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంది కదండి. అలాగే బాత్రూంలో ఇలా ఏదైనా ఒక కిటికీ దగ్గర పెట్టేసుకుని డోర్ క్లోజ్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ఫ్రెషనర్లు వాడవలసిన అవసరం లేదు. ఈ 24 అవర్స్ మంచి స్మెల్ అనేది వస్తుంది. అప్పుడప్పుడు కొంచెం లిక్విడ్ వేసుకుంటే సరిపోతుందండి. సాల్ట్ కూడా ఏమి కరిగిపోదు. ట్రై చేస్తే మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. ఇంకా సెకండ్ టిప్ని అయితే చూద్దాము. ఎగ్స్ అనేవి వాడుతూ ఉంటాం కదా ఇంట్లోన. నార్మల్గా అయితే మనం ఎప్పుడు ఎగ్స్ తెచ్చుకున్నా 1 డజన్ లేదంటే 2 డజన్లు కూడా తెచ్చుకుంటూ ఉంటామండి. ఇలా అయిపోగానే మళ్ళీ మనం కొత్త గుడ్లు అనేవి తెచ్చుకునేటప్పుడు పాత గుడ్లు అనేవి ముందు వాడేసుకోవాలి, లేదంటే మనకి పాడైపోతూ ఉంటాయండి. ఒక్కొక్కసారి ఇలా బ్రేక్ అయిపోయి మనం ఉడకబెట్టేసినా కూడా మొత్తం స్పాయిల్ అయిపోతాయి అన్నమాట. ఇలా మనం పాత గుడ్లను అలాగే కొత్త గుడ్లను ఏ విధంగా గుర్తించాలి అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందామండి. పాత గుడ్లు అనేవి మనం ఇంకా అలా వెనక్కి ఉంచేసామనుకోండి, సో ఇవి అందువల్ల అంటే వేడికి తొందరగా కరిగిపోతాయండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి అస్సలు ఎగ్స్ అనేవి మనం స్టోర్ చేసుకోలేము ఎక్కువ రోజులు. అలాంటప్పుడు ముందు మనం పాతవి వాడుకోవాలి కాబట్టి కలిసిపోకుండా ఏ విధంగా మనమైతే ఐడెంటిఫై చేయాలి అనేది అయితే తెలుసుకుందాము. స్టిక్కర్ ప్యాకెట్స్ అనేవి ఉంటాయి కదండి, అంటే మనం స్టిక్కర్ బొట్లు అనేవి పెట్టుకుంటూ ఉంటాం కదా, ఏ కలర్ అయినా మీ ఇష్టం అండి. ఇలా మనం పాత గుడ్లకి 1-2 మిగిలిపోతూనే ఉంటాయి కాబట్టి సో సింపుల్గా ఇలా పాత గుడ్లకి మనం పెట్టేసుకున్నాం అనుకోండి, బొట్టు మనకి కనిపిస్తుంది కాబట్టి సో మనం ఇది పాత గుడ్డు అని సింపుల్గా ఐడెంటిఫై చేసేస్తాం. కాబట్టి పాత గుడ్లనే మనం ముందు వండుకోవాలనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది. సో నేను ఎప్పుడైనా కూడాను పెద్ద ఎగ్ ట్రై తెచ్చుకునేటప్పుడు ఇటువంటివి మనకి ఎగ్ ట్రేస్ అనేవి వస్తూ ఉంటాయి కదండి అట్టవి. సో వాటిని ఈ విధంగా బాక్స్ తగ్గట్టుగా చిన్న పీస్ని కట్ చేసుకొని ఇలా ఎగ్స్ అనేవి అటు ఇటు కదిలిపోకుండా పగిలిపోకుండా ఉండడం కోసం పెట్టుకోవడానికి నేను ఇలా కట్ చేసి సెట్ చేసేసాను. తరువాత ముందు ఫ్రెష్గా తెచ్చుకున్న గుడ్లను తర్వాత పైన ఈ స్టిక్కర్ కనిపించేటట్టు ఎగ్స్ అయితే పెడుతున్నానండి. దీనివల్ల మనం సింపుల్గా వాడుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఈ తప్పకుండా టిప్ అయితే యూజ్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా చక్కగా అయితే యూజ్ అవుతాయి. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దాము. మన ఇంట్లో నా పెద్దవారు ఉండేటప్పుడు ప్రతిరోజు ఏదో ఒక ట్యాబ్లెట్స్ అనేవి వేసుకుంటూ ఉంటారు కదండి, లేదంటే నైట్ టైం వేసుకోవాల్సినవి, లేదంటే చిన్నపిల్లలకి దగ్గు జలుబు చేసేటప్పుడు విక్స్ రాస్తూ ఉంటాము. మనం కూడా వ్యాజిలిన్స్ లాంటివి గట్ట నైట్ టైం క్రీమ్స్ లాంటివి గట్ట రాసుకుంటూ ఉంటాము. వీటిని చాలామంది తలదారి పెట్టేసుకుంటూ ఉంటారు. ఇలా తలదారి పెట్టుకోకుండా మనం వేసుకోవాల్సిన ట్యాబ్లెట్లు మనతో పాటే చక్కగా గుర్తుగా వాడుకోవడం కోసం ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాం. ఇప్పుడైనా మనం గోల్డ్ కొనేటప్పుడు చిన్న ప్రాసెస్ అనేవి ఇస్తూ ఉంటారు కదండి, వాటిని వాడకుండా పక్కన పడేయకుండా ఇలాంటి వాటికి మనం యూజ్ చేసుకోవచ్చు. డబుల్ సెట్ టేప్ని ఈ విధంగా కట్ చేసేసుకొని తీసుకుని ఒక పౌస్కి అయితే నేను పెట్టేశాను, వీడియోలో చూసారు కదా. తర్వాత నైట్ టైం వాడుకోవాల్సిన ట్యాబ్లెట్స్ అలాగే విక్స్ గట్టను ఇలా పెట్టేసుకున్నాను. సో వ్యాజిలైన్తో పాటు తర్వాత అంటించిన టేప్ బ్యాక్ సైడ్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేసేసుకొని ఇలా మన మంచం దగ్గర తల దగ్గర కానీ లేదంటే కాళ్ళు వైపు కానీ ఏదైనా మీ ఇష్టం అండి, సింపుల్గా ఇలా మనము ఫిక్స్ చేసేసామనుకోండి, అవసరమైనప్పుడు సింపుల్గా జిప్ తీసేసుకొని మనం వాడుకోవాల్సిన మందులు వాడేసుకొని మళ్ళీ జిప్ లాక్ చేసుకోవచ్చు. దీనివల్ల మన మందులు అనేవి ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి టైం టు టైం మందులు గుర్తుగా వేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను. ఇంకా ఫోర్త్ టిప్ని అయితే చూద్దాము. మనకి సమ్మర్లో కొత్తిమీర కానీ పుదీనా లేదంటే ఆకుకూరలు అనేవి చాలా తొందరగా పాడైపోతూ ఉంటాయి కదా. ఇలా పాడైపోకుండా ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలనేది, ఇలా మనం వారం 10 రోజులైనా కూడా మనం స్టోర్ చేసుకోవలసిన ఆకుకూరలు కానీ కొత్తిమీర పుదీనా లాంటివి కూడా పాడైపోకుండా ఏ విధంగా స్టోర్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందామండి. ఎప్పుడైనా పుదీనా కానీ కొత్తిమీరను కానీ తెచ్చుకునేటప్పుడు మధ్య
ఫ్రిడ్జ్లో కూడాను కుళ్ళిపోయిన ఆకులు లేదంటే నల్లగా వాడిపోయిన ఆకులైనా ఉంటాయండి ఆకుకూరలో కూడాను. వాటన్నిటిని తీసేసుకొని నీట్గా ఈ విధంగా ఒక పేపర్ అనేది దలసరిగా పెట్టుకోండి. 2-3 ఫోల్డింగ్ వరకు పెట్టేసుకొని ఇలా నీట్గా చుట్టేసుకొని, చాలామంది ఇలా డైరెక్ట్గా పెట్టేస్తూ ఉంటారండి. ఇలా పెట్టినా కూడా మనకు 1-2 రోజులు మాత్రమే ఉంటుంది. ఇలా కాకుండా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకునేటప్పుడు నార్మల్గా ఏవైనా ప్లాస్టిక్ కవర్లో పెట్టుకోవచ్చు. లేదంటే చూడండి, ఎప్పుడైనా మనం బిస్కెట్ ప్యాకెట్ కొనేటప్పుడు ఏవైనా ప్రోడక్ట్స్ కొనేటప్పుడు ఇటువంటి కవర్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, మనకి పెట్టుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే ఫ్రిడ్జ్లో కూడా చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా లోన్ పెట్టేసుకొని ఇలా మనం చక్కగా ఫోల్డింగ్లా చేసేసుకొని దీన్ని మనము కూరగాయల బాక్సులు కానీ ఫ్రిడ్జ్లో కానీ ఎక్కడో ఒక ప్లేస్లో స్టోర్ చేసుకొని చూడండి, కొత్తిమీర పుదీనా లేదంటే ఇటువంటి ఆకుకూరలు ఏవైనా కూడా పాడైపోకుండా వాడిపోకుండా ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటాయి. ఐ హోప్ ఈ టిప్ కూడా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా 5వ టిప్ని అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్ అండి ఇది. సో చాలామంది కూడా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళైనా లేదంటే చాలామంది బ్యాచిలర్స్లో కూడాను గ్యాస్ అనేది మనం అయిపోయేటప్పుడు స్పేర్ సిలిండర్ అనేది ఫిక్స్ చేయాలనుకునేటప్పుడు ఒక్కొక్కసారి కూడాను ఈ క్యాప్ అనేది స్ట్రక్ అయిపోతూ ఉంటుందండి. చాలామంది లాజిక్గా చాలా సింపుల్గా తీసేస్తూ ఉంటారు, కొంతమందికి రాదు. స్టార్టింగ్లో నాకు కూడా వచ్చేది కాదు. సో అలాంటప్పుడు నేను అలా ఒక్కసారి ట్రై చేశానండి. ఏమీ లేదండి, మన దగ్గర ఫోర్క్ స్పూన్ అనేది ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా తీసుకొని ముందు వైపు పిన్ అనేది ఉంటుంది కదా, అక్కడ చిన్న హోల్ కూడా ఉంటుంది. దాని దగ్గర వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోర్క్ స్పూన్ అనేది మనకి చిన్న ముందుకి సూదులా ఉంటాయి కదండి, వాటిని ఈ విధంగా పెట్టేసి ముందుకు లాగామనుకోండి, చక్కగా మనం ఎవరు సహాయం తీసుకోవాల్సిన అవసరం లేదు. క్యాప్ అనేది మనమే చక్కగా ఓపెన్ చేసుకోవచ్చు. మళ్ళీ కూడా మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఎక్కడైతే మనకు పిన్నిలా చిన్న హోల్ ఉంటుందో అందులో పెట్టేసుకొని ఇలా మనమైతే చక్కగా ఫోర్క్ స్పూన్తో ఇలా లాగి ముందుకి ఇలా థ్రెడ్ని ఇంకొక చేతితో లాగేసామనుకోండి, సో మన హ్యాపీగా కప్పు ఎంత టైట్గా ఉన్నదని సింపుల్గా తీసేయచ్చు అండి. స్టార్టింగ్లో నాకు కూడా ఈ క్యాప్ తీయడం రాక వాళ్ళ సహాయం వీళ్ళ సహాయం తీసుకునేదాన్ని. సో ఈ ట్రిక్తో అయితే నా పని సులువైపోయింది. ఎవరి సహాయం కూడా నేనైతే తీసుకోవటం లేదు ఇప్పుడైతే. ఈసారి ఎప్పుడైనా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి ఒక్క స్పూన్తో. ఇంకా 6వ టిప్ని అయితే చూద్దాము. నార్మల్గా మనము పూజకు కానీ లేదంటే మనము తినడానికైనా కూడా బనానాలు అనేవి తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇవే కావండి, ఏ ఫ్రూట్స్ కూడా మనకు అస్సలు ఉండవు. ముఖ్యంగా ఇందులో తొందరగా పాడైపోయే ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే అది బనానా ఈవినింగ్ అయ్యేసరికి త్వరగా ముగ్గిపోయి వేడికి పాడైపోతూ ఉంటాయండి. దీని వలన మనం ఏంటంటే అట్టిపళ్ళు అనేవి ఎప్పుడు తెచ్చుకున్నా డజన్ 2 డజన్లే తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి మనకి 5-6 రోజులైనా కూడా పాడైపోకుండా ఉండాలంటే కొన్ని తెచ్చుకునేటప్పుడు సింపుల్గా ఈ ట్రిక్ని అయితే ఒకసారి ట్రై చేయండి. సిల్వర్ ఫాయిల్ అనేది ఉంటుంది కదండి, సో దాన్ని ఈ విధంగా మూటుకి అనేది ఉంటుంది కదా మనకి బనానాకి, అక్కడ పెట్టుకోవాలండి. ఒకవేళ మా దగ్గర ఈ సిల్వర్ ఫాయిల్ లేదు అనుకున్నట్లయితే ఒక ప్లాస్టిక్ కవర్ను కూడాను మీరు సింపుల్గా కట్ చేసేసుకొని ఇలా మీరు మూటికల దగ్గర చక్కగా చుట్టు పెట్టేసుకున్నారనుకోండి, ఈ మూటికల వల్ల మనకు బనానాలు అనేవి పాడైపోతాయి కదా, వీటికి ఇలా చుట్టూ ఉంచడం వలన 5-6 రోజులైనా కూడా బనానాలు అనేవి నల్లగా మాడిపోవడం అనేది ముగ్గిపోవడం లాంటివి జరగవు. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ యూజ్ అయినా అనుకుంటాను. టిప్స్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.